రైతుల ఆమోదం కూడా లేదు. ఇవన్నీ కొంచెం ప్రతికూల సంకేతాలు ఇస్తాయనే భావన వినిపిస్తుంది. సార్, సౌత్లో హిందుత్వ బాణి విజయ్ సొంత పాట, పవన్ కళ్యాణ్ ఆలోచన. దక్షిణాదిన బీజేపీ విస్తరించలేదు, మొన్న కూడా దెబ్బతింది, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు వందే మాతరం పాట పూర్తిగా పాడాలి. మనం ఈ విషయం చాలాసార్లు చర్చించాం. సుజలం సుఫలం మలయజ శీతలమ మొదటి చరణం పాడడానికి ఎవరికి అభ్యంతరం లేదు. రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది కూడా అదే. ఈ 80 ఏళ్ళు, దాదాపు 80వ స్వాతంత్ర దినోత్సవానికి చేరువవుతున్నాం. 80 ఏళ్లలో ప్రతి పాఠశాలలో పిల్లలందరూ పాడుతున్నదే, దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ దానికి దుర్గాదేవి కీర్తన లాగా ఉన్నటువంటి మిగతా 2 చరణాలు కూడా కలిపి పాడాలి అని ఏకపక్షంగా ఒక బిల్లు చేసి దీన్ని కిందకి పంపించారు. ఇప్పుడు రాష్ట్రపతి సంతకం అయింది. సభలో అంటే ఈ జీ ఆందోళనలు వీటి మధ్యలో ప్రతిపక్షం అంతగా ఏమీ దాన్ని అడ్డుకొని అంత బలం కూడా లేదు, చేయలేదు. ఇప్పుడు ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఒక దీనిగా మారింది. ఇక్కడ విజయ్ తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఆయన విజయ్ ఏంటి, మా తమిళ తల్లికి వందనం, మా తెలుగు తల్లికి మల్లెపూదండలాగా తమిళ తల్లికి వందనం అని ఒక పాట ఉంది వాళ్ళకి. అట్లాంటిది మేము ఆ పాటే ముందు పాడతాం. వందే మాతరాన్ని గౌరవం అదంతా తర్వాత, మేమైతే మా తమిళ తల్లికి సంబంధించినటువంటి ఈ పాటే పాడతామని విజయ్ చాలా స్పష్టమైన ఒక రాజకీయ నిర్ణయం అయితే ఆయన తీసుకున్నారు. ఆ పాట తమిళ తాయ్ వజిల్లు అనే పాట అనమాట. అది సభలో ఈరోజు ఆయన ప్రవేశపెడతాడు, అది జరుగుతుంది. అంతకు ముందు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా గవర్నర్ ఏమో ఆ పాట పాడిచ్చాడు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వీళ్ళేమో వీళ్ళ దాని ప్రకారం వాళ్ళు పాడారు. ఇది ఒక విజయ్ విషయం. కానీ మిగిలిన 3 దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కేరళ, కర్ణాటక, తెలంగాణ. కేరళ ప్రభుత్వం అయితే కనుక కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ అన్ని స్కూళ్లకు, సంస్థలకు మెసేజ్ పంపించారు, జీవో. ఏమని? పూర్తి వందే మాత్రం పాడండి అని. పూర్తి వందే మాత్రం పాడండి అని అక్కడికి వచ్చేసరికి మరి కాంగ్రెస్ పార్టీ ఏమో సభలో అలా మాట్లాడలేదు. వామపక్షాలేమో, కేరళ వామపక్షం సిపిఎం కూడా ముఖ్య పార్టీ కదా, గత పాలక పార్టీ, వాళ్ళు మీరు సాఫ్ట్ హిందుత్వ తీసుకున్నారు, బీజేపీ లైన్కి పోతున్నారా, లేకపోతే ఈ ఉత్తర్వు ఏంటి, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పినంత మాత్రాన మీరంతా ఆగమేఘాల మీద దీన్ని ఎందుకు పాడుతున్నారు అని చెప్పి అక్కడ ఎల్డీఎఫ్ అలాగే పినరాయి విజయన్ ఇదంతా వాళ్ళ మీద తీవ్ర విమర్శ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కేసి లేదు మామూలుగానే పాడాలి అని ఆ జీవో వెనక్కు తీసుకున్నారు. తెలంగాణలో ఇంతవరకు ఇదే లేదు అసలు. తెలంగాణలో సాఫ్ట్గా ఉన్నారు, కర్ణాటక కూడా ఒక విధంగా సాఫ్ట్గా కొన్ని అంశాలు కూడా తీసుకొస్తున్నారు. మోరార్లెస్ నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో సూటిగా ఎదుర్కోకుండా కొంత సాఫ్ట్ హిందుత్వం అనుసరిస్తే తప్ప బీజేపీని ఎదుర్కోలేమని ఒక వైఖరి తీసుకుంటున్నారేమో అని రాజకీయ పరిశీలకులు గట్టిగా భావిస్తున్నారు. దానికి తగినట్టు కేరళలో నిన్నగాక మొన్న గెలిచిన చోట నేరుగా ఈ ఉత్తర్వు ఇచ్చేసరికి మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్తో కుమ్మక్కై ఉన్నారని వాళ్ళు తీవ్రమైన ఆరోపణ ఒకటి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఒక పని అయితే చేశారు. మోహన్ దాస్ అని కొంచెం ఈ వీళ్ళకి అనుకూలంగా హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు. ఏమని అంటే, ఈ లౌకికవాదులు అంటారు, వీళ్ళందరూ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేశారు, ఈ అమ్మాయిలందరూ ఏమి లౌకికవాదులు, వీళ్ళు ఎవరన్నా అత్యాచారం చేస్తే కూడా దాన్ని వీళ్ళు ఆహ్వానిస్తారన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. అలాగే నేనే కనుక అధికారంలో ఉంటే వీళ్ళందరినీ ఒక దెబ్బలో షూట్ చేసి పడేసేవాడిని అని కూడా అన్నారు. ఈ దుమారం వచ్చింది. ఆయన అరెస్ట్ చేశారు, అది ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇన్ని రోజులు అయిన తర్వాత. సో కొంచెం బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ సాఫ్ట్ హిందుత్వ ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కొంచెం డిఫరెంట్ ఇది ఇస్తున్నారు. ఒక సెకండ్, సారీ. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఆయన ఒక రాజకీయ వ్యాఖ్య ఏదో ఏమని అంటే, ఫెరా చట్టం వచ్చింది కదా, ఫారిన్ డొనేషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారిన్ కంట్రీ ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, దీన్ని సమర్థిస్తున్నానని ఆయన నిన్న ప్రకటన చేశాడు.
ఇంతవరకు ఇంత బలంగా తెలుగుదేశం నుంచి కూడా రాలేదు. నిజానికి మనం పైన చర్చించాల్సిన ఒక అంశం ఇది. ఎఫ్సిఆర్ఏ మీద సాల్వ్ అని దాన్ని బలపరిచే న్యాయవాది చేసిన వాదనలన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. విదేశాల నుంచి వచ్చే నిధుల మీద నియంత్రణ అయితే ఉండాలి. ఇదేదో ఒక మతానికే వ్యతిరేకం అన్నట్టుగా, ఒక మతానికి వ్యతిరేకంగా రూపొందించారు అన్నట్టుగా భావించాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. నిధుల మీద ఏదో ఒక విధమైన నిఘా నియంత్రణ లేకపోతే దేశ భద్రతకు ఇది అవుతుంది అన్న పద్ధతిలో ఆయన ఒక మాట చెప్పారు. అంటే సాధారణ రాజకీయ ప్రకటనలు కొంచెం తక్కువగా చేస్తున్న సమయంలో పని కట్టుకొని మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక విధంగా ఉంటే ఇప్పుడు డిఎంకే వ్యతిరేకిస్తుంది. అలాగే ఎన్సిపి వచ్చి కలుస్తుందని భావిస్తున్న ఎన్సిపి కూడా వ్యతిరేకిస్తుంది. ఒకరిద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు, ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆఖరి ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుందా లేదా ఇంకా 3 రోజుల్లోనే సందేహాలు ఉన్నాయి. ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది నాకు తెలియదు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఈ ఎఫ్సిఆర్ఏ అనే దాన్ని స్వాగతిస్తూ నాకు దాని మీద అభ్యంతరాలు లేదని చెప్పడం అంటే మరొకసారి ఆయన ఈ సనాతన కార్డు అనే దాన్నే ఇంకా పెంచే కార్యక్రమంలో ఉన్నారు. దానికే ఆయన ఇంకా కట్టుబడి ముందుకు తీసుకుపోతున్నారనే అభిప్రాయం. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీ కొంచెం బ్యాలెన్స్ చేయాలి, ముస్లిం క్రైస్తవులను కూడా దూరం చేసుకోకూడదనే ఒకతాంటాలు విన్యాసాలు వాళ్ళు చేస్తుంటే పవన్ కళ్యాణ్ మటుకు దాన్ని స్వాగతిస్తూ చాలా ప్రోయాక్టివ్గా ముందుకు రావటం రాజకీయ వర్గాలను బాగా ఆకర్షిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా ఉండే విషయం కూడా ఇంకా ఇది పెరిగితే. సార్, జగన్ ఆలూరు టూలు బోండా బస్తీ మీద సవాలు. ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్ష ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. ఆయన పరామర్శించడానికి ఈయన బయలుదేరుతున్నారు. సో జనరల్గా జనంలో ఉండే టైం పెంచాలి, పబ్లిక్ టైం పెంచాలి, బాగా ముమ్మరంగా పర్యటనలు చేయాలనేది జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా చాలా ప్రణాళికలు, ప్లాన్లు కూడా సిద్ధం చేశారు. అలాగే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి అనేది కూడా పక్కా అవర్ టు అవర్ ఒక ప్రోగ్రామ్ వేసుకొని ఇంకా మనకు అనుకూల వాతావరణం వస్తుంది. ఈ అనుకూల వాతావరణం వస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జగన్